వేడుకుంటున్నాం. శత్రువు తీసుకొచ్చే ప్రతి విధమైన భయము, భీతి నుంచి తప్పించవలసిన ప్రార్థన చేస్తూ, నీ ఆత్మ స్వాతంత్రత తనకు అనుగ్రహించి, తన నోటికి మీరు తోడుగా ఉండి, పలకవలసిన ప్రతి మాట తన ప్రభావ తన ద్వారా మీరే మాట్లాడుతురావాల్సిన ప్రార్థన చేస్తూ, పిల్లల యొక్క ఏకాగ్రతను తను నీ యొక్క వాక్యం వైపు తీసుకుని వచ్చినట్లుగా సహాయపడమని పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుచు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? నిన్న ఏ స్టోరీ చెప్పారు? నిన్న స్టోరీ పేరేంటి? సృష్టియా? నిన్న స్టోరీ సృష్టియేనా? మధ్యాహ్నం ఏ స్టోరీ చెప్పారు? విత్తనములు. ఎన్ని రకములు? 4 రకములు. ఫస్ట్‌దేంటి? త్రోవ పక్క పడిన విత్తనములు. రెండవది రాతి నేల మీద పడిన విత్తనములు. మూడవదేంటి? ముళ్ళ పొదల్లో. లాస్ట్‌ది విత్తనము అంటే ఏంటి అర్థము? విత్తనము అంటే వెరీ గుడ్, వాక్యము. విత్తనం అనే వాక్యము అంటే దేవుడు విత్తనం అనే వాక్యాలు మనలో వేస్తాడు. అవి కొన్ని ఏం చేస్తాం, మనము పట్టించుకోలేదనుకోండి, త్రోవ పక్కన పడినట్టుగా అయిపోతాయి అన్నమాట. కొన్నేమో మనం పట్టించుకుంటాము, కానీ మళ్ళీ ఏదైనా శ్రమ వస్తే అది రాతి నేల మీద పడిన విత్తనంలాగా అనమాట. కొన్ని రోజులు ఉంటుంది, కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేస్తాము. మూడోది ఏంటి? ముళ్ళ పొదలు కదా. మనం దేవుని కంటే దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో అది ముళ్ళ పొదలు లాంటి విత్తనములు అందులో పడినట్టు అనమాట ఆ వాక్యములు. ఇంకా లాస్ట్ది మంచి నేల మీద పడిన విత్తనములు. అంటే వాక్యము మంచి హృదయంలో పడింది అనుకోండి, అప్పుడేమవుద్దంటే 100 60 అంటే మనం బిహేవియర్లో చేంజ్ రావడం అనమాట. అది మంచి నేల మీద పడిన విత్తనములు. మనం అనేక మందికి ఎలా ఉంటామంటే మన జీవితము మాదిరికరంగా ఉంటుంది అని. అయితే ఈరోజు స్టోరీ వినడానికి మీ అందరికీ ఇంట్రెస్ట్గానే ఉందా? స్టోరీ పేరు తప్పిపోయిన 3 సంగతులు. ఎన్ని సంగతులు? 3 సంగతులు. ఏంటంటే అవి తప్పిపోయినవి అంటే తప్పిపోయిన 3 విషయాల గురించి మనము ఈ లెసన్లో చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ స్టోరీలో మనం చెప్పుకునేదంతా బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో 15వ అధ్యాయం మొత్తం అంతా ఈ సంగతుల గురించి రాయబడి ఉంది. అయితే మీరు ఆటలాడుకునేటప్పుడు ఎవరైనా మీతో ఆడుకోవడం మాకు ఇష్టం లేదు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నవ్వుతారా? బాధ వస్తుందా? బాధపడతారు కదా, అవునా? అయితే ఇక్కడ ఒక స్టోరీ ఇక్కడ వినండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడంట ఆయన దినముల్లో సుంకరులు అనే ఒక ప్రజలు ఉండేవాళ్ళంట. ఎవరు వాళ్ళు? సుంకరులు. అంటే వాళ్ళు పని ఏంటంటే సుంకముని వసూలు చేయడం. సుంకము అంటే అర్థం కాలేదు కదా, దాన్నే ట్యాక్స్ అంటారు, పన్ను. అంటే ఈ పళ్ళు కాదు, అదేంటి మనం గవర్నమెంట్కి పే చేసే డబ్బులు అనమాట, ధనము. దాన్ని ఏమంటాము? సుంకము. అలా అప్పుడు యేసుప్రభు వారు ఉన్న దినాల్లో కొంతమంది ప్రజలు ఈ పని చేసేవాళ్ళు. ఏ పని? సుంకముని వసూలు చేయడం. అయితే వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండేది కదంట. ఎందుకని అంటే వాళ్ళు సుంకముని వసూలు చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు అంటే అంటే వాళ్ళు పే చేయాల్సిన సుంకం కంటే ఎక్కువ ధనాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళంట. తీసుకుని వాళ్ళ సొంత ఖర్చులకి ఉపయోగించుకునేవాళ్ళంట. అందుకని చాలామంది వాళ్ళని ఎలా చూసేవాళ్ళంటే వాళ్ళని దొంగల కింద, వాళ్ళని దోచుకునే వాళ్ళ కింద చూసేవాళ్ళు. అందుకని వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదనమాట. చెడ్డ పనులు చేసేవాళ్ళంటే ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అలాగే వాళ్ళన్నా కూడా ఎవరికి ఇష్టం ఉండేది కాదు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయనంట ఒకసారి ఒక దినమున సుంకర్లకి బోధిస్తున్నారంట, వాక్యం గురించి బోధిస్తున్నారంట. మిగతా వాళ్ళు చూశారంట. దాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన ఇలాంటి వాళ్ళకి బోధిస్తున్నాడని యేసు ప్రభు వారికి విరోధంగా వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడుకున్నారంట. ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారు విన్నారు. విన్న తర్వాత ఆయన ఏమంటున్నారంటే, నేను ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వాళ్ళని, అన్ని ప్రజలని, అంటే నీ ఒక్కళ్ళ కోసం నా ఒక్కళ్ళ కోసం కాదు, నీ ఒక్కళ్ళని నన్నొక్కళ్ళని ప్రేమించట్లేదు ఆయన. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వాళ్ళని ఆయన ఏం చేస్తున్నారు?
ప్రేమిస్తున్నారు. అది చెప్పడం కోసం ఏం చేశారంటే ఆయన 3 ఉదాహరణలు చెప్పారనమాట. ఎగ్జాంపుల్స్ ఉంటాయి గదా! మీకు కూడా ఎగ్జాంపుల్స్ అంటే అర్థమైపోద్ది గదా! దాన్నే మనం ఉపమానము అంటాము. బైబిల్‌లో ఆ పదమే ఉంటది. అలా 3 ఎగ్జాంపుల్స్ చెప్పారంట. అందులో ఏముంది అంటే మళ్ళీ ఏమంటున్నారంటే ఆయన వచ్చిందంటే పాపముని ఆయన ద్వేషిస్తారు. కానీ మనిషిని మాత్రం ఆయన ఏం చేస్తారంటే ప్రేమిస్తారాయన. పాపము చే పాపాన్ని ఆయన ఏం చేస్తారు? ద్వేషిస్తారు. మనిషిని ఆయన ప్రేమిస్తున్నారు. అలా 3 ఉపమానాలు చెప్పారు గదా! అందులో మొదటిది ఏంటి అంటే తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె. ఓకేనా? అంటే దీని గురించి చూడండి గొర్రె పిల్ల ఇదేంటంట ఏమైంది? తప్పిపోయింది. అంటే ఆయనున్న దినాల్లోనే అంటే గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళంటే మందల్ని కాచేవాళ్ళనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంట మంచి మంచి పచ్చిక గడ్డి ఉంటది గదా! అది ఎక్కడుంటదో అక్కడికి నడిపించేవాళ్ళంట గొర్రెల్ని. ఆ కాపర్లు. మంచి గడ్డి ఉన్న చోటికి నడిపించేవాళ్ళు. మంచి స్వచ్ఛమైన ప్లేస్‌కి వాటిని తీసుకెళ్ళేవాళ్ళు. అదే కాదు ఇంకో విషయం ఏంటంటే, అవి ఎక్కడైతే మంచి విశ్రాంతి నీడ ఉన్న ప్లేస్ ఉంటదో అక్కడ తీసుకెళ్ళేవాళ్ళంట. అంత మాత్రమే కాకుండా ఇంకా జంతువులుంటాయి గదా! క్రూరమైన మృగాలుంటాయి గదా! వాటి బారి నుంచి కాపాడేవాళ్ళు. మరి దొంగల నుండి గూడా వాళ్ళు కాపాడేవాళ్ళు. అన్ని విధాలుగా వాళ్ళేం చేసేవాళ్ళు గొర్రెల్ని కాపాడుతూ వచ్చేవాళ్ళంట. అయితే కాపరి ఉన్నాడు. ఆయన దగ్గరంట 100 గొర్రెలున్నాయంట. ఎన్ని? 100, 100 అంటాం గదా! అన్ని గొర్రెలున్నాయి. అతను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే ఏమైంది? ఒక గొర్రె పిల్ల తప్పిపోయిందనమాట. ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది ఆ గొర్రె పిల్ల. అయితే అతను ఏం చేశాడంటే ఆ కాపరి ఆ 99 గొర్రెల్ని వదిలిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రె పిల్లని వెతుకుతూ వెళ్ళాడంట. ఎంత దూరం వెళ్ళాడంటే చాలా దూరం వెళ్ళాడు. అది ఎడారి ప్లేస్ అయ్యింది కొంత. లోయలున్నాయి, రాళ్ళున్నాయి. అవునా? పర్వతాలున్నాయంట. బురద నీళ్లున్నాయి. అలాంటి ప్లేసులన్నిటికి వెళ్ళి ఏం చేశాడాయన? కేకలు వేస్తూ, పిలుస్తూ ఏం చేశాడు? వెతుకుతూ ఎంతో దూరము వెళ్ళాడంట. అలా వెళ్ళగా చాలా దూరం ప్రయాణించిన తర్వాత అతనికి చిన్న గొర్రె అరుపు వినబడిందంట. మెల్లని అరుపు వినబడింది. అప్పుడు అతను చాలా సంతోషించాడంట. సంతోషించి తను అప్పటికే చాలా అలసిపోయాడు. అవునా? బురద నేల, ఎడారి, పర్వతాలు అక్కడ మనం ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాం గదా! అలాంటి ప్లేసుల్లో నడిచాడు. ఆకలిగా ఉంది. అలసిపోయి ఉన్నాడు. అయినప్పటికీ గూడా ఏం చేశాడు? ఆ గొర్రె స్వరము వినగానే, ఆ అరుపు వినగానే అతను ఏం చేశాడంటే వెంటనే దాన్ని ఎత్తుకుని భుజాల మీద వేసుకున్నాడంట. భుజాల మీద వేసుకున్నాడంట. చూడండి అది ఒక పిక్చర్ ఉంది. అతనికి దొరికిన వెంటనే అతను ఏం చేశాడంటే భుజాల మీద వేసుకున్నాడు. ఇక్కడ అతను ఏమంటున్నాడు? నాతో కూడా మీరు సంతోషించండి. నాతో కూడా మీరు అంటే తన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి తప్పిపోయిన నా గొర్రె ఏమైంది? దొరికింది అని వాళ్ళతో పాటు తన సంతోషాన్ని పంచుకుని విందు చేశాడంట. చాలా సంతోషించాడంట ఆ గొర్రె దొరికినందుకు. అయితే ఇక్కడ ఏంటంటే నాతో కూడా మీరు సంతోషించండి. తప్పిపోయిన గొర్రె ఏమైంది? దొరికింది. లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదే మీ కంఠత వాక్యము. నాతో పాటు ఒకసారి చెప్పండి. నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన నా గొర్రె దొరికినది. లోకా 15వ అధ్యాయము 6వ వచనము. అంటే తను చాలా సంతోషిస్తున్నారు. అంటే మనం కూడా ఏదైనా వస్తువు పడిపోయిందనుకో మళ్ళీ దొరికితే మనకి ఎంత సంతోషంగా ఉంటది గదా! అలాగే తను గూడా సంతోషించాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన మన కోసము కదా! మనం కూడా ఎలా ఉన్నామంటే తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నాము. మనము కూడా అనేక విషయాల్లో ఏం చేస్తున్నాము? తప్పిపోయిన వారముగా ఉన్నామన్నమాట. అలాంటి మనల్ని త్రోవ తప్పిపోయిన మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి
ఆయన ఏం చేశారు? ఈ లోకానికి వచ్చారనమాట. ఆయన మంచి కాపరిగా, ఇప్పుడు ఆ కాపరి మంచివాడు గదా! అతను మంచి కాపరి గాబట్టే ఒక్క పిల్లే గదా! గొర్రెపిల్ల తప్పిపోయింది. దాన్ని వదిలేద్దాము, 99 నా దగ్గరే ఉన్నాయి గదా అని అనుకునేవాడు. కానీ అతను అలా ఏమీ అనుకోలేదనమాట. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసం ఎలా అయితే అతను వెదికాడో కాపరి, ఇలా ఇతను యేసు ప్రభువారు ఏంటంటే మంచి గొర్రెల కాపరిగా, పరమ కాపరిగా ఆయన ఏం చేశాడు? మనందరి కోసము ఏం చేశారు? ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించారనమాట. ఆయన సిలువలో అర్పించిన ప్రాణము, సిలువలో ఆయన కార్చిన రక్తములో మనకేముంది అంటే పాప విమోచన, విడుదల, రక్షణ ఉంటది. మనం ఎంతమంది అయితే ఆయన్ని హృదయంలోకి చేర్చుకుంటామో వాళ్ళందరిని ఏం చేస్తారాయన? రక్షణ మార్గంలోనికి తీసుకెళ్తారంట. మనం అందరం ఎందుకు వచ్చేది ఇక్కడికంటే, అంటే మనము పరలోకం చేరుకోవాలనే కదా మన క్రైస్తవులు అని పిలిపించుకునే మనమందరి మెయిన్ గోలు, లక్ష్యము ఏంటి అంటే మనందరం ఎక్కడికి వెళ్ళాలి అని? పరలోకము చేరుకోవాలని. మరి పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభువారు కాకుండా ఇంకెలాంటి మార్గము లేదనమాట. ఆయన ద్వారానే మనకి ఆ పరలోకానికి టికెట్ దొరుకుద్ది. అందుకని మనము ఆయన్ని సొంత రక్షకుడిగా ఏం చేయాలి? మనము ఆయన్ని అంగీకరించాలి. అంటే మన హృదయంలోనికి ఆయన్ని రమ్మనాలి. నా పాపములు క్షమించేసయ్యా అని మనము అడగాలన్నమాట. అలా అడిగితే ఖచ్చితంగా ఆయన మన హృదయంలోకి వచ్చి మనల్ని విమోచిస్తారు, రక్షిస్తారు. మనం ఎక్కడికి వెళ్తాము? చనిపోతే ఒక దినాన ఏదో ఒక రోజు మనం చనిపోతాం కదా! అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? పరలోకానికి, దేవునితో పాటు మనం అక్కడ ఉంటామన్నమాట. ఒకవేళ మనం అలాంటిది ఈ లోకంలో ఉన్నప్పుడు చేయలేదనుకోండి, మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సి ఉంటదన్నమాట. ఇది తప్పిపోయిన గొర్రె. అంటే ఎన్ని విషయాలు అనుకున్నాం మొత్తము? 3 విషయాలు కదా! ఫస్ట్‌దేంటి? తప్పిపోయిన గొర్రె కదా! దొరికిందా? తప్పిపోయిన గొర్రె దొరికింది కదా! మనం కూడా ఎలా ఉన్నాము అంటే ఆయన ఉదాహరణగా చెప్పారు గొర్రెని. అసలు నిజంగా తప్పిపోయింది ఎవరు అంటే మనమే. మనము మళ్ళీ ఆయన త్రోవలోకి, ఆయన మార్గంలోకి, ఆ రక్షణలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నారనమాట. అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఏంటంటే పడిపోయిన లేదా పోగొట్టుకున్న నాణెము. ఏంటిది? నాణెం అంటే ఏమర్థమైంది? కాయిన్. మన దగ్గర ఉంటాయి కదా! 1 రూపీ, 10 రూపీ, 2 రూపీస్ ఉంటాయి కదా! కాయిన్స్ ఉంటాయి కదా! అయితే ఆ రోజుల్లోనంట ఒక సహోదరి, ఒక స్త్రీ ఉంటది కదా! తన దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయంట. ఎన్నున్నాయి? 10 వెండి నాణాలు ఉన్నాయి. అందులో ఒకటేమైంది? పోగొట్టుకుంది. అంటే తనకి ఆ 10 వెండి నాణాలు ఎవరిచ్చారు అంటే, ఎవరిచ్చారు? ఏమ్మా అమ్మాయి, ఎవరిచ్చారు? ఎవరిచ్చారు అంటే తనకి వివాహమైనప్పుడు తన భర్త తనకి బహుమానంగా ఇచ్చాడంట. తను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. పడిపోకుండా ఉండాలని చూసుకుంటుంది. కానీ ఏమైంది? ఒకవేళ పోగొట్టుకుందనుకోండి, తన భర్త మీద తనకి ప్రేమ తగ్గిపోయినట్టుగా తను అనుకుంటాడు గదా! అందుకనే తను చాలా జాగ్రత్తగా దాచుకుందంట. అయినా సరే ఒకటేమైంది? పడిపోయింది. పడిపోయింది. ఇప్పుడు తనేం చేస్తుందంటే, దాన్ని వెతకడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో బాగా చీకటిగా ఉందంట. చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఏమైనా కనిపిస్తాయా పడిపోయినవి? కనిపిస్తాయా? కనిపించవు గదా! ఎప్పుడు కనిపిస్తాయి? వెలుతురులో లైటేస్తే కనిపిస్తాయేమో. తనేం చేసిందంట? లైటేసింది, వెలుతురొచ్చింది, వెతుకుతుంది, వెతికింది. మళ్ళీ చీపురు తీసుకుంది. చీపురు గూడా తీసుకుందంట. మూలలంతా ఊడ్చింది. నీట్‌గా ఊడ్చేసింది. అప్పుడేమైంది? ఏమై ఉంటదప్పుడు? ఆ నాణెము దొరికిందనమాట. అప్పుడు ఆమె కూడా చాలా సంతోషించిందట. మనం కూడా పోయిన వస్తువులు దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాం గదా! అలాగే తను కూడా ఏం చేసింది? ఎంతో సంతోషించిందంట. ఇప్పుడేమైంది అంటే తన సంతోషము, గొర్రెల కాపరి ఎలా అయితే తన గొర్రెపిల్ల తప్పిపోయి దొరికినప్పుడు సంతోషించాడో, అలాగే ఈమె కూడా నాణెం పోయినప్పుడు, దొరికినప్పుడు ఎంతో సంతోషించిందంట. మరి యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికొచ్చి ఆయన మన పాపాల గురించే మరణించారు గదా! మరణించి మళ్ళీ ఏం చేశారు ఆయన? ఆరోహణమయ్యి ఎక్కడికెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. ఆయన ఏం చేశారంటే భూమి మీదకి పరిశుద్ధాత్మని పంపించారండి. పరిశుద్ధాత్మ ఏం పని చేస్తాడు అంటే
మనము పాపంలో ఉన్న మనకి పాపము గురించి ఏం చేస్తారు వాళ్ళు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే తెలియజేస్తాడనమాట. తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించేలాగా చేస్తదనమాట. పరిశుద్ధాత్మ పని అదనమాట. అలా పరిశుద్ధాత్మని ఆయన ఈ లోకానికి పంపించాడు. అలా మనము ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే ఆయన చాలా సంతోషిస్తారనమాట. ఇప్పుడు పోగొట్టుకున్న నాణెం దొరికినప్పుడు ఆమె ఎంత సంతోషించిందో, అలాగే కాపరి గొర్రెపిల్ల దొరికినప్పుడు ఎంత సంతోషించాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి అంతకంటే ఎక్కువ సంతోషం ఎప్పుడు మనము రక్షించబడి ఆయన్ని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు అనమాట. ఆయన అంటే ఇక్కడ ఈమె 2 వస్తువులు ఉపయోగించింది కదా పోగొట్టుకునేవి దొరకడానికి. ఏంటి ఆ 2 వస్తువులు? చీపురు ఒకటి, లైట్ ఒకటి కదా. అయితే చీపురు అనేది ఏంటంటే ఇప్పుడు మనము తప్పిపోయిన మనల్ని వెతకడానికి రక్షించబడిన ఆంటీస్ అంకుల్స్ ఉంటారు కదా, వాళ్ళని, అలాగే రక్షించబడిన చిన్నపిల్లలు కూడా ఉంటారు, బాలబాలికలు కూడా ఉంటారు. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షణ లేని వాళ్ళని వెతకడం కోసం ఆయన ఉపయోగించుకుంటాడు అనమాట. అలాగా సాధనాల కింద ఆయన ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. పరికరాల కింద ఉపయోగించుకుంటాడు. నీకు నీ అంతటిగా నువ్వు ఇక్కడికి వచ్చుండవు, ఎవరో బలవంతం మీద తీసుకుని వచ్చుండొచ్చు కదా. అంటే వాళ్ళ ప్రయాసము, అంటే అక్కడ నాణెము దొరకడం కోసం చీపురామికి ఎలా ఉపయోగపడిందో నువ్వు యేసయ్యని రక్షకుడిగా అంగీకరించడం కోసము దేవుడు రక్షించబడిన వాళ్ళని ఉపయోగించుకుంటాడు అనమాట. తర్వాత ఇంకొకటి ఏమిటనుకున్నాము? చీపురు. తర్వాత ఇంకొకటి ఏంటి? లైట్ కదా, దీపము. దీపము అంటే ఏంటి? మీనింగ్ ఏంటి బైబిల్ ప్రకారము? విత్తనం అంటే ఏమనుకున్నాము? విత్తనం అంటే వాక్యము. దీపం అంటే ఏంటి? వాక్యంలో దీపము అంటే ఏంటి? దీపము ఏంటి? దీపం అంటే ఏంటి బైబిల్ ప్రకారము? బైబిల్ ప్రకారము దీపము అన్నా కూడా వాక్యమే. ఆ వాక్యమే చీకటిలోనున్న నాకు వెలుగైనట్టున్నదంట. చీకటి అంటే ఏంటి అర్థము? సాతాను కదా. చీకటి అంటే పాపము. చీకటి అంటే పాపము. అలా పాపంలో ఉన్న మనల్ని ఈ దీపము తనకి ఉపయోగపడింది కదా, అలాగే ఇక్కడ వాక్యం అనే దీపం ఏం చేస్తుందంట? మనకి వెలుగిచ్చి ఆయన దగ్గరికి వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. మరి రోజు వాక్యం చదువుతున్నారా మీరు? చదువుతున్నారమ్మా. చదవడం వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యమే ఏమై ఉంది? ఆ వాక్యమే దేవుడు. వెరీ గుడ్. ఆ వాక్యమే దేవుడు. మనకేమీ విగ్రహాలు ఏమీ ఉండవు, వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావంటే దేవుడు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఇష్టపడుతున్నావు, గౌరవిస్తున్నావు. ఆయన్ని నువ్వు ఏం చేస్తున్నావని? నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం అనమాట. నువ్వు వాక్యం చదవట్లేదంటే మనము దేవుణ్ణి ప్రేమించినట్టే. వాక్యం చదవకుండా మనము దేవుని దగ్గరికి ఎలా రాగలము? రాలేం కదా. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? రోజు వాక్యము చదవడం వచ్చిన వాళ్ళందరూ చదవాలి. తర్వాత 3 విషయాలు కదా, 2 అయిపోయినాయా? ఫస్ట్ది ఏంటి? తప్పిపోయిన గొర్రె. రెండవది ఏంటి? పడిపోయిన నాణెము. ఓకేనా? ఇప్పుడేంటి? 3వ అంశం ఏంటి? మీ అందరికి బాగా తెలుసు కదా 3వ అంశము. 3వ అంశం ఏమిటది? తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణెము. 3వది ఏమై ఉంటుంది మీకు తెలుసు? తప్పిపోయిన కుమారుడు. మీరు అందరూ వినే ఉంటారు కదా, చాలాసార్లు మీరు చర్చిలో వాటిలో వినే ఉంటారు కదా, అంకుల్స్ చెప్పే ఉంటారు. తప్పిపోయిన కుమారుడు. దీని గురించి కూడా కొన్ని విషయాలు చూద్దామే. తప్పిపోయిన కుమారుడు. ఇతనంట చూడండి, తన తండ్రితో అన్నలతో చాలా సంతోషంగా ఉన్నాడు. తనకేమీ కొదువు లేదు, తన ఇంట్లో ఏమీ కొదువు లేదు. తనకి చాలామంది సేవకులు కూడా ఉన్నారు. తను ఏది కావాలంటే అది తినొచ్చు, తాగొచ్చు. అలా సంతోషంగా ఉన్న టైంలో ఏమైంది అంటే తనకి దూర ప్రదేశాల గురించి ఆసక్తి వచ్చిందంట. విన్నాడు దూర ప్రదేశాల్లో వెళ్ళాలి, ఆ స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బట్టి తెలుసుకుని, అలాగే ఇంకా అనేక విషయాలు నేను తెలుసుకోవాలి అని ఏం చేశాడంటే అతను దూరంగా వెళ్ళిపోవడానికి తన తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ఆస్తిలో నాకు వచ్చే భాగము నాకు ఇచ్చేయి,
నేనేం చేస్తాను, వ్యాపారం చేస్తాను, దూర ప్రదేశానికి వెళ్ళి అని చెప్తున్నాడు అనమాట ఇతను. ఎవరు? ఆ కుమారుడు, చిన్న కుమారుడు. అయితే ఏమైంది, తండ్రి ఏం చేశాడు, తనకి ఉన్న ఆ ఆస్తిలో సగాన్ని తనకిచ్చేశాడు, అమ్మి ఇచ్చేశాడు. ఆ ధనం పట్టుకుని అతను ఏం చేశాడంటే, చిన్న కుమారుడు దూర ప్రదేశాలకి ప్రయాణమై వెళ్ళాడనమాట. అలా దూర ప్రదేశాలకి ప్రయాణమై వెళ్ళినప్పుడు ఏం చేశాడు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటుగా ఏం చేశాడు, తిని త్రాగి చెడ్డ వ్యాపారము, చెడ్డ పనులన్నీ చేసి ఏం చేశాడు, ఆ ధనమంతా ఏం చేశాడు, ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు, ధనమేమీ లేదనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తను తినడానికి కూడా ఆహారం లేదు. ఏదైనా తిందాము అని అనుకున్నా కూడా ఆకలేస్తుంది, కానీ డబ్బులు లేవు, తన దగ్గర ఆహారం ఏమి కూడా లేదు. తనున్న ప్రదేశంలో కరువు వచ్చిందంట. కరువు అంటే ఏంటి? డ్రాట్. కరువు అంటే పంటలేమి పండని పరిస్థితి అన్నమాట. అప్పుడు ఏమైంది, అతను ఏదైనా పని వెతుక్కోవాలి, ఉద్యోగం వెతుక్కోవాలని ఏం చేశాడంటే, అతను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇమ్మని అడిగాడు. అతను ఏం చేశాడంటే, తన పొలంలో ఉన్న ఏం చేశాడు, వింటున్నారా మీరు? రా బాబు, వింటున్నారా? మూడో విషయం ఏం చెప్పాను సంగతి? తప్పిపోయిన కుమారుడు. తను ఏం చేశాడు, తండ్రిని ఏమడిగాడు? ఆస్తిలో ఎంత భాగం ఇచ్చాడు తండ్రి? వింటున్నారు, వెరీ గుడ్. కాకపోతే ఏంటో నాకు కూర్చున్నట్టు అనిపించలేదు. సరే, ఓకేనా. అతను ఏం చేశాడు, సగం తీసుకున్నాడు కదా, తీసుకుని ఏం చేశాడు, ఏ వ్యాపారం చేశాడు? ఏ వ్యాపారం చేశాడు అతను? ఏం చేయలేదా? దుర్వ్యాపారం చేశాడు. చెడ్డ వ్యాపారము, చెడ్డ పనుల కోసం ఏం చేశాడు, తన ధనాన్నంతా ఉపయోగించాడు అనమాట. ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నాయనుకున్నామా, లేవా? డబ్బులేమి తన దగ్గర లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు తను? పని, ఉద్యోగము కదా. ఏం చేశాడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. అమ్మాయి కూర్చోమ్మా, కూర్చో, వెళ్ళు. ఏమైంది ఇప్పుడు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను ఏం చేశాడంటే, పొలంలో పందులు మేపడానికి అతనికి పని ఇచ్చాడు అనమాట. ఏం పని తంది? పందులు మేపే పని అనమాట. తన దగ్గర తినడానికి ఏం లేదనుకున్నాము, ఆహారం లేదు. తర్వాత ఇంకోటి ఏంటి, తనకి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఎవరు? ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉంటే ఎవరైనా వస్తారు, కానీ డబ్బులు లేనప్పుడు దూరంగా వెళ్ళిపోతారు, మనం ఏమైనా అడుగుతామేమో అని కదా. అలా ఎవ్వరూ తనకి లేరంట. ఇప్పుడు తనకు బాగా ఆకలేస్తుంది, తిందామని ఉంది తనకి, కానీ తన దగ్గర ఏమీ తినడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి తను? ఆ పందులు తినే పొట్టునే తినడానికి ప్రయత్నించాడంట. అయితే ఏమైంది, ఆ పొట్టు కూడా తనకి దొరకలేదు. ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు, ఆహారం లేదు కదా, చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు. అప్పుడు ఏమైందంటే, తనకి అప్పుడు ఎవరు గుర్తొచ్చుంటారు? వెరీ గుడ్, తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు ఆ పందులను వదిలిపెట్టేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, తండ్రి దగ్గర ఎవరున్నారు, పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే బోలెడంత ఆహారం సమృద్ధిగా ఉందంట. ఎవరికి? వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ పని వాళ్ళలో నేను కూడా ఒక పనివాడికి వెళ్ళిపోతాను, అప్పుడు నాకు కూడా ఏమవుద్ది, ఆహారం దొరుకుద్ది. తండ్రి, నీకు అంటే పరలోకానికి విరోధంగా ఏం చేశాను నేను? ఏం చేశాను? పాపం చేశాను. నేను నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఏం లేదు నాకు, నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు అని ఏం చేశాడంట, అని చెప్దాము తండ్రి దగ్గరికి అని ఏం చేశాడంట. అప్పుడు తను ఉన్న పలానా పందుల్ని వదిలిపెట్టేసి బయలుదేరాడు అనమాట. ఎక్కడికి? తండ్రి ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్తా ఉంటే చాలా దూర ప్రయాణం చేశాడు కదా, ఇంకా దూరంగానే ఉన్నాడు, అంటే ఇంటికి ఇంకా సమీపంగా రాలేదు. అయినా తండ్రి ఏం చేశాడు, దూరం నుంచి చూశాడంట. చూసి ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు తన్ని? వెరీ గుడ్, కౌగులించుకున్నాడు, హత్తుకున్నాడంట. నువ్వు ఎప్పుడైనా ఊరు వెళ్ళిపోయావు అనుకో, 10 రోజులు ఉండొచ్చావు అనుకో, మీ మమ్మీ కూడా నిన్ను అలాగే హత్తుకుంటుంది కదా, తను కూడా వాళ్ళ డాడీ కూడా ఏం చేశాడు, అలాగే హత్తుకున్నాడంట. హత్తుకుని ఏం చేశాడో తెలుసా, తనకి
ఆ! వెరీ గుడ్. మెడ మీద ముద్దులు పెట్టేసాడంట. అసలైతే తను ఏమీ స్నానం చేసినట్టు అసలేమీ శుభ్రంగా ఉన్నట్టు కూడా లేదు గదా! ఎంతో దూరం నుంచి వచ్చాడు గదా! అయినా తండ్రి ప్రేమ ఎలా ఉంది? చక్కగా అతని మీద పడిపోయి ఏం చేశాడు? మెడ మీద ముద్దులు గూడా పెట్టుకున్నాడంట. అయితే ఇప్పుడేమంటున్నాడు? ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఇప్పుడేమన్నాడు? "నువ్వు నా ధనమంతా తీసుకెళ్ళిపోయావు గదా! చెడ్డ పనులు చేసావు గదా నువ్వు. నువ్వు నాకు దగ్గరగా రావద్దు. నువ్వు వెళ్ళిపో" అని అన్నాడా తండ్రి? అనలేదు గదా! ఏమన్నాడు? చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఏం చేశాడు ఆయన? దగ్గరికి తీసుకున్నాడు. ప్రశస్తమైన వస్త్రాన్ని ఏం చేశాడు? ఏం చేశాడు? ఆ! చూడండి ఇదిగో కౌగిలించుకున్నాడు గదా! అన్నీ హత్తుకున్నాడంట. హత్తుకున్నాడు. మరి ఇంకేం చేశాడు? మంచి వస్త్రాలిచ్చి తనకి అలంకరించాడంట. ఉంగరం పెట్టాడంట. ఇంకేం చేశాడు? పాదాలకి చెప్పులు గూడా ఇచ్చాడంట. ఇచ్చేయమంటున్నాడంటే ఇప్పుడు ఏమంటున్నాడు తను? చనిపోయిన నా కుమారుడు బ్రతికెను. తప్పిపోయిన నా కుమారుడు దొరికెను అన్నాడనమాట. తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? దొరికాడు అని తను తన స్నేహితులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి విందు చేసి చాలా సంతోషించాడంట. చాలా సంతోషించాడు. ఇప్పుడు ఆ తండ్రిలానే ఇప్పుడు పరలోకపు తండ్రి ఎవరు? మన తండ్రి ఆ! దేవుడు గదా! ఆయన కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే అలాగే ప్రేమిస్తున్నాడు. నువ్వెన్ని చెడ్డ పనులు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు అందులోనే ఉండిపోమ్మని గాదు. నువ్వు అలాగే ఉండిపోవాలని కాదు. ఆ కుమారుడు ఏం చేశాడు మళ్ళీ? అవన్నీ తెలుసుకొని తను చేసిన తప్పని తెలుసుకొని అవి వదిలిపెట్టేసి తండ్రి దగ్గరికి వచ్చాడు గదా! మనం కూడా ఏం చేయాలి? మనమేం చేయాలి? మనం ఉంటాం గదా! చిన్న అబద్ధాలు ఆడతాము. దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా అదేమవుద్ది? అది పాపమే గదా! అవునా? మనం కూడా ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గర ఉండాలని, హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడనమాట. చూడండి ఆ సుంకరుల్ని ఎవ్వరు ఇష్టపడలేదు గదా! ఎవ్వరు ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభువారు ఇష్టపడ్డారు. అంటే నువ్వు నేను కూడా అలాగే ఉండుండొచ్చు కదా! అయినా సరే ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమని మనం ఏం చేయాలి? గుర్తెరగాలి. గుర్తెరగాలి, గ్రహించాలి. ఆయన ప్రేమని మనము అర్థం చేసుకోవాలి. ఆయన నిన్నొకలాగా, నన్నొకలాగా ప్రేమిస్తారనుకున్నామా? అనుకున్నామా? అందరినీ ఒకేలాగా ఆయన ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, చూడండి ఇంకొక విషయం ఏముంది? ఇంకొకటేంటి? దేవుడు ఏం చేశాడు? మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి, ఆయన ఒక్కగానొక్క ప్రియ కుమారుని ఏం చేశాడు? మన కొరకై ఏం చేశారాయన? సిలువకి అప్పగించాడనమాట. యేసు ప్రభువారు కూడా ఏం చేశారంటే, ఆయన ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభువారు తనకి తానుగా సిలువ మరణం పొందడానికి అప్పగించుకున్నాడు. ఆయనేమీ పాపం చేయలేదు గదా! ఆయనేమీ పాపము చేయలేదు. ఆయనకేమీ శిక్ష విధించడానికి ఆయనకి ఏ పాపం చేయలేదు. ఆయనకి మరణశిక్ష ఎందుకొచ్చింది అంటే, మన పాపములు, నువ్వు నేను చేసిన పాపములు ఆయన భరించారనమాట. మరణం ఆయన శిలువ మరణం పొందకపోతే నీకు నాకు ఏం లేదు? విమోచన, విడుదల, పరలోకము మనకి లేదనమాట. ఆయన సిలువలో కాచిన అమూల్య రక్తం వల్లనే ఏమవుద్ది? నీ పాపమైన, నా పాపమైన ఏమవుద్దంటే కడగబడద్దనమాట. అలా యేసు ప్రభువారు కూడా ఏం చేశారు? తనకి తానుగా మరణానికి మన కొరకయ్యే అప్పగించుకున్నారు. మూడో విషయం ఏంటి? ఇంకా యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా మేము అంగీకరించడం కోసం ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్మని అనుగ్రహించాడనమాట. విన్న వాక్యాలు ఏం చేయాలి? విన్న వాక్కులు మనలో ఫలించాలి. విన్నవి విడిచిపెట్టేసాం అనుకోండి ఇక్కడే, అవి ఎలా ఉంటాయంటే త్రోవ పక్కలో పడిన విత్తనాల్లాగా అయిపోతాయి అన్నమాట. విన్న ఒక్క వాక్యాన్నైనా మనము హత్తుకోవాలి. దాన్ని ఏం చేయాలి? మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికొస్తారు? మన హృదయంలోకి వస్తారనమాట. ఇప్పుడు పైన చెప్పుకున్న ఈ 3 విషయాలున్నాయి గదా! 3 సంగతులున్నాయి గదా! తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణెము, ఇంకొకటేంటి? తప్పిపోయిన కుమారుడు. అవి 3 మళ్ళీ దొరికినప్పుడు వాళ్ళు సంతోషించారని చెప్పుకున్నాం గదా!
అయితే ఇప్పుడు మనము రక్షించబడ్డామనుకోండి, మీరు ఈ వాక్కుల ద్వారా, స్టోరీస్ ద్వారా, యేసయ్య చెప్పిన మాటల ద్వారా మీరు రక్షించబడ్డారనుకోండి. అప్పుడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్మ ఆ ముగ్గురు గూడా ఏం చేస్తారంట? చాలా సంతోషిస్తారు. అంతకంటే ఆనందిస్తారండి. ఆ సంతోషము వాళ్ళు ఎక్కడ చూస్తా ఉంటారంటే పరలోకంలో ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు రక్షించబడితే అక్కడ చాలా సంతోషిస్తారంట వాళ్ళు ముగ్గురు కూడా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, అంటే మనకి చెప్పేది ఇన్ని స్టోరీస్, సాంగ్స్, కంఠత వాక్యాలు ఇవన్నీ దేని కొరకు చెప్తారు అంటే, దేని కొరకు దేని కొరకు చెప్తారమ్మా? మనకి మెయిన్ ఏంటి? రక్షించబడాలి అని చెప్తారనమాట. ఓకేనా? చెప్పండి నాతో పాటు కంఠత వాక్యం చెప్పండి. నాతో కూడా సంతోషించుడి. నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన గొర్రె దొరికినది. తప్పిపోయిన గొర్రె దొరికినది. అక్కడ గొర్రెను ఉదాహరణగా చెప్పాడు కదా దేవుడు. అంటే ఆ ప్లేస్‌లో మనము ఎవరిని ఊహించుకోవాలి? ఎవరిని ఊహించుకోవాలి? ఆ ప్లేస్‌లో మనమే అన్నమాట. ఆయన ఎలా ఉన్నారంట? తప్పిపోయిన మనల్ని సరైన మార్గంలో, సరైన త్రోవలో, రక్షణ మార్గంలో నడిపించేవాడుగా ఉన్నారన్నమాట ఆయన. అవునా? రక్షణ మార్గము. మనకి నిజమైన జ్ఞానం ఏంటి అంటే, నిజమైన జ్ఞానం ఏంటి? రక్షణ జ్ఞానము. రక్షణ గురించి గ్రహింపు ఉండడమే, రక్షణ గురించి తెలుసుకోవడమే ఈ లోకంలో అన్నిటికంటే తెలివైన, జ్ఞానం కలిగిన పని అన్నమాట అది. రక్షణ గురించిన జ్ఞానము, తెలివి, జ్ఞానము. ఆ మార్గంలో ఏం చేస్తారు ఆయన? మనల్ని నడిపిస్తారు. ఎప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తారా ఖచ్చితంగా? ఓకేనా? మళ్ళీ చెప్పండి ఒకసారి. కంఠత వాక్యం ఎంతన్నాను రిఫరెన్స్? లోకా 15:6 ఏం రాయబడింది అక్కడ? ఇప్పటి వరకు చెప్పిన కంఠత వాక్యాలన్నీ వచ్చేసినాయా? వచ్చేసినాయా? ఎన్ని సంగతులు చెప్పారో అనుకున్నాము? సంగతులు ఎన్ని? 3 కదా. ఫస్ట్‌దేంటి? తప్పిపోయిన తన దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయనుకున్నాము? 100 ఉన్నాయి కదా. ఎన్ని తప్పిపోయినాయి? ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడా ఆయన? మానేశాడా? వెళ్ళాడా? దాని కోసం ఏమైనా కష్టపడ్డాడా ఆయన? అక్కడే కూర్చుని ఉన్నాడా? కష్టపడ్డాడు కదా. అవునా? దొరికినప్పుడు ఏం చేశాడు ఆయన? సంతోషించాడు, హత్తుకున్నాడు కదా. తర్వాత ఏం చేశాడు? విందు చేశాడంట. వాళ్ళందరికీ విందు చేశాడు. మనం కూడా రక్షించబడితే యేసుప్రభు వారు పైన సంతోషిస్తారు. రెండో విషయం ఏమన్నాను? పడిపోయిన నాణెము దొరికినప్పుడు తనేం చేసింది? తనకు ఉపయోగపడిన వస్తువులేంటి? వెరీ గుడ్. చీపురు లైట్ కదా. చీపురులానే ఎవరు పని చేస్తున్నారు అనుకున్నాం మనము? అక్కడ తనకి చీపురు ఎలా ఉపయోగపడిందో మనల్ని ఎక్కడ నడిపించడానికి మనకి ఎవరు రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా, ఆంటీ అంకుల్స్ కానీ, అక్క వాళ్ళు కానీ ఎవరైనా, ఇంకా రక్షణ పొందిన ఎవరైనా నేను ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. అవును కదా. తర్వాత ఇంకొకటి ఏంటి? మూడో విషయం ఏంటి? తప్పిపోయిన తప్పిపోయిన కుమారుడు దొరికాడా? దొరకడం అంటే తనే తిరిగి వచ్చాడు కదా. మనం కూడా ఏం చేయాలి? తిరిగి ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. మనమంట తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయామంట. మళ్ళీ వచ్చే మార్గం కూడా మనకి తెలియట్లేదండి ఇంకా. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని వెతుకుతున్నాడు అన్నమాట. రమ్మంటున్నాడు. చెప్తారు కదా నీకు స్టోరీస్ ద్వారా రమ్మంటున్నారు ఆయన. నిన్ను పిలుస్తున్నారనమాట. రమ్మని నిన్ను అడుగుచున్నారన్నమాట. ఓకే కదా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకాళ్ళు వేయండి. నేనైతే మోకాళ్ళు వేయలేను.
పైకి మోకరించండి ఒకసారి, పైకి మోకరించండి. నాతో పాటు కొన్ని విషయాలు అనండి పిల్లలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకపు దేవా, మీరు నా పాపములు క్షమించండి. నా హృదయంలోకి రండి. నన్ను కడిగి పవిత్రపరచండి. యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. మీరు అలాగే ఉండండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోక ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మహాగణుడవు, మహోన్నతుడు అయిన దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, రక్షకుడవు తండ్రి. మీకు వందనములు. మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో మీ కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినమందు సాంగ్స్లోను, స్టోరీలోను తోడయండి నడిపించిన దేవుడవు తండ్రి. ప్రభా, మీ కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీ తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా, మరి రక్షణ అంటే అవగాహన లేని పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఏ బిడ్డను విడిచిపెట్టద్దు తండ్రి. ప్రభా మీరు తండ్రి మీ కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చినారు తండ్రి, కృతజ్ఞతలు. ప్రభా, ఇక్కడ ఉన్న ఏ బిడ్డ కూడా తండ్రి విడిచిపెట్టబడకుండా, నశించకుండా తండ్రి మీరు రక్షిస్తూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. పెద్దవారిలో కూడా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారిని కూడా దర్శించండి, సంధిస్తూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఎంతో సంతోషిస్తూ వచ్చినాడు. నాణం పడిపోయి దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంతో సంతోషిస్తూ వచ్చింది. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రికి ఎంతో ఆనందం కలిగింది ప్రభా. మరి మా పిల్లలు కూడా తండ్రి తప్పిపోయి త్రోవ పక్కన ఉండగా తండ్రి వారందరినీ ప్రభా సరైన త్రోవలో, రక్షణ మార్గంలో వారిని నడిపిస్తూ రమ్మని వేడుకున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మా బిడ్డలు రక్షించబడుట ద్వారా తండ్రి మీరు పరలోకంలో ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నారు. మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మా బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఈ లోకము నుండి, పాపము నుండి విడిపించి, ప్రత్యేకపరిచి, రక్షించుకొని ప్రభా మీ పని కొరకే వాళ్ళని సాధనములుగా వాడుకుంటూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతూ రమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్రూప్ టీచర్స్ అందరూ ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చోండి.